వనపర్తి పట్టణంలోని పారిశుద్ధ్యంపై దృష్టి సాగించిన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఫోన్ చేసినా స్పందించని వనపర్తి మున్సిపాలిటీ డీఈఈ సందర్భంగా వారు పలు వార్డులు సందర్శించి వార్డు శుభ్రత మరియు సమస్యలపై జవాన్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. వనపర్తి మున్సిపల్ కార్మికులు కనీస సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు పాటించట్లేదని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికులకు అధికారులు తక్షణమే హ్యాండ్ గ్లౌజులు, షూ, కార్మిక జాకెట్స్, సేఫ్టీ వస్తువులు అందజేయాలని, గతంలో సబ్బులు వంటి పదార్థాలను కార్మికులకు అందజేసేవారని తెలుపుతూ ఇప్పుడు అవి రావడం లేదని తెలిపారు. పలు వార్డులు జవాన్ల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ చెత్త అక్కడనే ఉండిపోతుందని, వనపర్తి పట్టణంలో ప్లాస్టిక్ వరకు అధికమైనట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ వాడకం నియంత్రణ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వనపర్తి పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో చెత్త కుండీలను ఏర్పాటు చేసినట్లయితే కొద్ది వరకు కార్మికులకు వెసులుబాటుగా ఉంటుందని తెలియజేశారు. వాళ్ళను కూడా కాపాడడంతో పాటు రేపు సమాజాలను కూడా కాపాడుతారు. మన పట్టణ పారిశుద్ధ్యం కూడా ఉన్నతంగా ఉంటారని మేము తెలియజేస్తున్నాము. అలాగే కొందరు అధికారులు, వనపర్తి మున్సిపాలిటీ అధికారులు ఆ ప్రజల సమస్యపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. మేము ఫోన్ చేసినప్పుడు కూడా కొంతమంది అధికారులు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడానికి పరిస్థితిలో ఉన్నారు. కనుక అలాంటి అధికారులను చేయడం వీఆర్ ట్యాక్స్ పేయర్స్ పబ్లిక్ అనేది కూడా ఒకసారి గుర్తించుకోవాలి. అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపైన ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేసుకోవాలని మేము కోరడం జరుగుతుంది.